ఇప్పుడు మీరన్నట్టు గట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇమ్యూనిటీ మొత్తం డిపెండ్ అయ్యేది గట్ పైనే. మన గట్ హెల్త్ బాలేదంటే మనకి అన్ని రకాల డిసీజెస్ అనేవి వస్తాయి. కామన్ కోల్డ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి స్టమక్ అసిడిటీ, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ అన్ని ఇష్యూస్ అన్నీ గట్‌తోనే వస్తాయి. ఓకే. ఇప్పుడు మనకి ఇది గట్ హెల్త్ బాగుండాలి అంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు అందరూ చాలామంది గూడా గట్ హెల్త్‌తోనే ఇష్యూస్ చాలా వస్తున్నాయి. వాళ్ళకి ఊరికూరికే లైక్ కొంచెం తిన్నా కానీ ఇమ్యూనిటీ ఉండకపోవడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఇమ్యూనిటీ లేకపోవడం కానీ, ఇవన్నీ గట్ హెల్త్ బాగుండకపోవడం వల్లే వస్తున్నాయి. ఓకే. గట్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉండడం వల్ల, ఇవన్నీ ఉండడం వల్లే వస్తున్నాయి. మేడం యాక్చువల్లీ గట్ మనం ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటాం. బట్ మనకు బాడీలో వచ్చేసి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా అని చెప్పేసి 2 ఉంటాయి. సో మనం ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతదో గుడ్ బ్యాక్టీరియా చేయాల్సిన పని చేయకుండా ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. సో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మీరన్నట్టు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది గట్ మైక్రోబయోమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. దాంట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోబయోటిక్స్‌గా కేటగరైజ్ చేస్తాము. మనకి ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు, సఫిషియెంట్‌గా ఉన్నప్పుడు గట్‌లో మనకి ఇన్ఫెక్షన్ కానీ, బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏమైనా వచ్చినా కానీ అది ఫైట్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ప్రోబయోటిక్స్ అనేవి ప్రాపర్‌గా ఉండకపోవడం వల్ల గట్ హెల్త్ అనేది గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం. ఓకే. ఇప్పుడు మనం జస్ట్ ఈ ప్రోబయోటిక్స్ పైన కాన్సంట్రేట్ చేసి ప్రోబయోటిక్స్ వచ్చే ఫుడే తీసుకోవడం కాకుండా, ఓకే. ఇప్పుడు మనకి మొత్తం గట్ హెల్త్ అస్సలు బాలేదు అన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోబయోటిక్స్ అనేవి మనం ఇస్తాం స్టార్టింగ్‌లో ఓకే. ఇంప్రూవ్ అవ్వడానికి. కానీ అది మెయింటైన్ అవ్వాలి అంటే జస్ట్ ప్రోబయోటిక్స్ తీసుకుంటే మనకి సరిపోదు. ఓకే. ప్రీబయోటిక్స్ అనేవి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాకి ఫుడ్ అన్నమాట. ఓకే. ఈ ప్రీబయోటిక్స్ కూడా తీసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఆ గట్ మైక్రోబయోమ్ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వాలి అంటే. ఓకే. మనకి ప్రోబయోటిక్స్ తెలిసినట్టు అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బటర్ మిల్క్‌లో కానీ, కర్డ్‌లో కానీ, యోగర్ట్స్, గ్రీక్ యోగర్ట్స్, మళ్ళీ మనకి ఇట్లాంటి చద్దన్నము, ఫెర్మెంటెడ్ ఫుడ్‌లో మనకి ఇడ్లీ కానీ, ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్‌లో మనకి ప్రోబయోటిక్స్ బాగా ఎక్కువగా దొరుకుతాయి. ఓకే. అది బాగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రీబయోటిక్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. దీనికి మళ్ళీ మనకి ఎలా అంటే వెజిటేరియన్ ఫైబర్ ఏదైతే ఉంటుందో సాల్యుబుల్ ఫైబర్, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, బీన్స్, ఓకే. నట్స్ ఇలాంటి వాటిలో మనకి ప్రీబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. Okay. సాల్యుబుల్ ఫైబర్. ఈ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ప్రీబయోటిక్ కూడా మనకొస్తుంది. ఓకే. దాంతో పాటు మనకి అది మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రోబయోటిక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడం వల్ల గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఇది మనం మెయింటైన్ చేసుకుంటే మనకి గట్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మేడం కొంతమంది ఏం చేస్తారంటే బయట జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటా ఉంటారు. ఈ గట్‌ని సరిగ్గా కాపాడుకోలేరు. సో తర్వాత ఫ్యూచర్‌లో వచ్చేసి ఎన్ని రోజులకు అంటే కొంతమంది కోలన్ క్యాన్సర్‌లు కూడా వస్తాయి. అవును. సో ఈ క్యాన్సర్‌ల బారిన పడేదానికి ఎంత టైం పట్టొచ్చు? వాళ్ళు ఇలాగే రెగ్యులర్‌గా ఇలాంటి హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఉంటే? ఇప్పుడు మీరన్నట్టు బయట ఫుడ్ అవి ఎక్కువ తింటే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కలర్స్ కావచ్చు, అవన్నీ బయట ఫుడ్‌లో ఎక్కువగా వేస్తారు. ఈవెన్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ కూడా వాళ్ళు రీయూజ్డ్ ఆయిల్స్ అవన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి, ఓకే. వీళ్ళు ఇవి ఎక్కువ తింటూ ఉంటే లైక్ ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది ఓకే. గట్‌లో. మీరన్నట్టు కొలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం వల్ల వస్తుంది. గట్ ఇన్‌ఫ్లమేషన్ అవుతే మనకి కొలాన్ కానీ, ఈ పార్ట్స్ ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ అవుతే మనకి క్యాన్సర్ వస్తుంది. ఓకే. ఎక్కువ ఓవర్ ఏ పీరియడ్ అయిపోతే. ఓకే. అది మనకి రాకుండా ఉండాలి అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. ఓకే. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అంటే మనకి మళ్ళీ వెల్లుల్లి కానీ, అల్లం కానీ, ఓకే. ఇలాంటివి ఇవన్నీ మన నిమ్మకాయ ఇంట్లో దొరికేటివి కదా మేడం. ఈజీగా అవును. తినొచ్చు. ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఎవరు అది కాన్సంట్రేట్ చేయట్లేదు. Yes, ma'am. పక్కన పడేశారు. Yes. బయట ఫుడ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిమ్మకాయ ఎస్పెషల్లీ దీంట్లో యాంటీబయోటిక్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. పసుపు ఇలాంటివి మనము టర్మరిక్ టీ కానీ, లేకపోతే బ్లూ టీ అని చెప్పి శంఖం పూలు టీ చేస్తున్నారు. Okay. అవి ఇవన్నీ జింజర్ టీ ఇవన్నీ మనకి వాటర్ వేసుకొని చేసుకోవాలి టీ. ఓకే. దాంట్లో మిల్క్ యాడ్ చేస్తే మనకి మళ్ళీ దాని ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఓకే. వాటర్‌లో ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని టీ చేసుకొని తాగితే మనకి గట్ హెల్త్ అనేది మంచిగా ప్రొటెక్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మనకి ఇన్‌ఫ్లమేషన్ అవ్వలేదు అంటే క్యాన్సర్స్ అవన్నీ రాకుండా ఉంటాయి Yes, ma'am. ఆబ్వియస్‌గా. కానీ ఒక మంచి రెమెడీ అని చెప్పాలి మేడం. అంటే మనం ఎప్పుడైతే పాలేస్తామో దాని ఎఫెక్ట్‌లు అయితే వెళ్ళిపోతాయి. సో అవును. మిల్క్ నార్మల్‌గా అట్లాగే ప్లీజ్. వాటర్‌లో వేసుకొని తాగాలి. అవును. మన ప్రేక్షకులకు కూడా ఇది చాలా బాగా నచ్చుతది మేడం కంపల్సరీ. ఇంకొకటి ఈ కొలన్ క్యాన్సర్స్ వదిలేస్తే మనము యాక్చువల్ మన గట్ బాగాలేకపోతే వెయిట్ ఎక్కువగా అయిపోతాం మేడం చాలా. అవును. సో దీన్ని అడ్జస్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనకి చాలా మంది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ వరకి లైఫ్ టైమ్‌లో కూడా వాళ్ళు కొన్ని ఇయర్స్ పాటుగా హెల్తీగా తింటూ ఉంటారు. ఓకే. ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటారు.
బయట ఫుడ్ ఇవేవి ప్రాసెస్డ్ ఏమి తినకుండా ఓన్లీ ప్యూర్ హెల్తీగా తింటూ ఉంటారు. వాళ్ళకి గట్ హెల్త్ అవన్నీ బాగుంటాయి. కానీ ఒక్కటేసారి సడన్గా వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ చిప్స్ కానీ Okay. ఏమైనా ఇట్లా బయట స్వీట్ షాప్స్లో దొరికేవి ఫ్రైడ్ ఐటమ్స్ బయట ఫుడ్ తినడం సడన్గా స్టార్ట్ చేశారనుకోండి, వెయిట్ ఫుల్ గెయిన్ అయిపోతారు వాళ్ళు. Okay. ఎందుకు అంటే మనం గట్ మైక్రోబయోమ్కి అది అలవాటు లేదు. Okay. సో అది డైజెషన్ కానీ ఇవన్నీ దానికి కొత్తగా ఉంటుంది. Okay. అవన్నీ ప్రాసెస్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు. Okay. సో మనం ఎప్పుడైనా కానీ మనము ఏది తిన్నా లిమిట్లో తినాలి. Okay. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటూ టోటల్గా అవాయిడ్ చేయకూడదు. Okay. కొంచెం అది కూడా తినాలి, కానీ లిమిట్లో తినాలి. లైక్ చిప్స్ కానీ ఏమైనా తిన్నా కానీ లిమిట్లో తినాలి. Okay. అది మనం ఎక్కువ తినేసి హెల్తీ ఫుడ్ తక్కువ తినడం వల్ల మనకి ఇష్యూస్ వస్తాయి డెఫినెట్గా. Okay. కానీ హెల్తీ ఫుడ్ ఎక్కువ తిని మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి తక్కువ చేసుకొని లిమిట్లో తినాలి ఎప్పుడైనా కానీ. Okay. తింటే గట్ హెల్త్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఈవెన్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు అప్పుడు Okay. తొందరగా. ఏమైనా బయట ఫుడ్ తిన్నా ఏమైనా కానీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. మేడం, ఏ సిచ్యువేషన్ లో ఫైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఇది మనకి కాన్స్టిపేషన్ లెవెల్స్ అవన్నీ ఎక్కువగా అయిపోయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్ని అగ్రివేట్ అవుతాయి. స్టేజ్ 2 స్టేజ్ 3 ఇవన్నీ అవుతూ ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ అవుతాయి ఇవన్నీ. మళ్ళీ మనకి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే కూడా మనకి ఇన్ఫ్లమేషన్ కానీ దానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయి రావడానికి. కానీ ఇది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. Okay. అంటే మన గట్ బాగాలేకపోవడం వన్ ఆఫ్ ది రీజన్స్ అవుతుంది. ఇన్ కేస్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఏదైతే కాంప్లికేషన్ ఉన్నాయో ఆ కాంప్లికేషన్ పోగొట్టుకోవడానికి, సో మీరు చెప్పిన ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫైల్స్ కానీ ఫిస్టులు కానీ తగ్గించుకోవడానికి? అలాంటి వాళ్ళకి అప్పుడు మళ్ళీ మెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా అప్పుడు కొంచెం లో ఫైబర్ ఫుడ్ అవన్నీ రికమెండ్ చేస్తాము. Okay. కానీ దానికి ముందు మనం అది కాపాడుకుంటే బెటర్. అవ్వకుండా ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ముందరే హెల్త్ కాపాడుకుంటూ వస్తే మనకు ఆ స్టేజ్ రాదు.